వెల్కమ్ టు ఇమేజ్ న్యూస్. రేషన్ దుకాణాల వద్ద సాంకేతిక సమస్యల వల్ల రేషన్ పంపిణీకి అంతరాయం కలగకుండా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుంటుందని జిల్లా జాయింట్ కలెక్టర్ టి నిశాంతి తెలిపారు. బయోమెట్రిక్ వ్యవస్థలో తలెత్తిన తాత్కాలిక సాంకేతిక సమస్యల కారణంగా రేషన్ అందని లబ్ధిదారుల కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టినట్లు జాయింట్ కలెక్టర్ టి నిశాంతి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. సాంకేతిక లోపాలు తలెత్తిన రేషన్ షాపుల వద్ద డీలర్ల లబ్ధిదారుల వివరాలను ప్రత్యేక రిజిస్టర్లో నమోదు చేసి రేషన్ పంపిణీ చేయాలన్న స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. సాంకేతిక సమస్యల పరిష్కారం అయిన తర్వాత అదే రిజిస్టర్ ఆధారంగా లబ్ధిదారుల బయోమెట్రిక్ వివరాలు సేకరించబడతాయని ఆమె తెలిపారు. ప్రతి నెల 1 నుంచి 15 వరకు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, తిరిగి సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు రేషన్ దుకాణాలు తెరిచే ఉంటాయని, లబ్ధిదారులు తీరిక సమయాల్లో వెళ్లి రేషన్ పొందవచ్చని జాయింట్ కలెక్టర్ స్పష్టం చేశారు. రేషన్ దుకాణాల ద్వారా లబ్ధిదారులకు బియ్యం మరియు నిత్యావసర వస్తువులు పంపిణీకి పౌర సరఫరాల శాఖ మరియు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. మన జిల్లాలో 926 రేషన్ షాప్లో 5,37,000 కార్డ్స్లకు 69,000 ఫిజికలీ డిఫరెంట్లీ ఏబుల్డ్ అండ్ మోర్ దెన్ 65 years ఆఫ్ ఏజ్ ఉన్న ప్రతి ప్రజలకు కూడా డోర్ డెలివరీ చేయడం జరుగుతుంది. ఈ రేషన్ షాప్స్ నందు మీకు ప్రతి నెల 1వ తేదీ నుంచి 15 మీరు మీ వీలును బట్టి ప్రతి నెల 1 నుంచి 15 వరకు మధ్యలో ఎప్పుడైనా రేషన్ తీసుకోవచ్చు. రేషన్ షాప్లు ప్రతిరోజు 8 నుంచి 12 గంటల దాకా, అలాగే 4 గంటల నుంచి 8 గంటల దాకా ఓపెన్లో ఉంటుంది. డీలర్లకు కూడా ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా సేవలు అందించే విధానంగా సూచనలు చేయడం జరిగింది. కావున రేషన్ డీలర్స్ను ప్రజలకు నాణ్యమైన ఖచ్చితమైన సేవలు అందించవలసినదిగా తెలియజేస్తున్నాము. ఈ పాస్ మెషిన్స్ ద్వారా మీ రెసిప్ట్ని పొందగలను. అదేవిధంగా సరుకులకు మరియు ధరల వివరాలను ఎఫ్పి షాప్ బయట డిస్ప్లేలో చెక్ చేసుకోవచ్చు. అమలు చేస్తున్నాము. మీకు ఈ జూన్ నెలలో చాలామంది ఒక వీడియోని ట్రోల్ చేశారు. ఏ వీడియోని ట్రోల్ చేశారు? మా మంత్రి గారు రామానాయుడు గారు చెప్పిన నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 ట్రోల్ చేశారు కదా. నేను రేపు అదే వీడియో చేయబోతున్నాను. 3 పిల్లలకి డబ్బులు ఇచ్చి ఇదిగో నీకు 15 ఇచ్చాం, నీకు 15 ఇచ్చాం, నీకు 15 ఇచ్చాం చేయబోతున్నాం మనం. అంటే చెప్పింది చేసే గవర్నమెంట్, చెప్పింది చేసే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అందుకే అమలాపురం అభివృద్ధి కూడా నాడు డాక్టర్ గారు మంత్రిగా ఉన్నప్పుడు, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే అభివృద్ధి చేశారు. తర్వాత కాంగ్రెస్ వైసీపీలో అనేక పరిహారాలు ఈ ప్రాంతం పాలనలో ఉంది. ఏమైనా డెవలప్మెంట్ ఉందా వాళ్ళ గవర్నమెంట్లో? ఇప్పుడు మళ్ళీ కూటమి వచ్చింది. చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు నాయకత్వంలో కూటమి వచ్చింది. కూటమి గవర్నమెంట్లో కలెక్టర్ గారు, జేసీ గారు, ఆర్డీఓ గారు, అధికారులందరి యొక్క సహకారంతో అమలాపురం పట్టణాన్ని ఈ 5 ఏళ్లలో సర్వాంగ సుందరంగా అభివృద్ధి చేయడానికి ఇవాళ కూటమి ప్రభుత్వం కంకణం కట్టుకుంది. దాంట్లో భాగంగానే కలెక్టర్ గారిని కోరాను. కలెక్టర్ గారు, ఇది జిల్లా హెడ్ క్వార్టర్. సాయంకాలం 4 అయితే స్కూళ్ళు వదిలితే నల్లంద్రి మీద వెళ్ళలేము, ఎదురుపల్లంద్రి మీద వెళ్ళలేము, ఎర్రంద్రి వెళ్ళలేము, ట్రాఫిక్ జామ్ అవుతుంది. జిల్లా అయిపోయింది. కాకినాడలా లేదు, రాజమండ్రిలో లేదు. కాకినాడ రాజమండ్రికి సమాంతరంగా అభివృద్ధి చెందాల్సిన అమలాపురం అలాగే ఉండిపోయింది. అభివృద్ధి చేయాలి కలెక్టర్ గారు అంటే, కలెక్టర్ గారు నా యొక్క విన్నపాన్ని విని ఆయన సహకరించడం వల్ల ఇవాళ మనం 2 బ్రిడ్జిల్ని ఇవాళ మనం అమలాపురంలో త్వరలోనే ఒక నెలలోనే ఓపెన్ చేసుకోబోతున్నాం. 2 బ్రిడ్జిలు. ఆ 2 బ్రిడ్జిలు ఓపెన్ అయితే 2 ప్రాంతాల్లో ట్రాఫిక్ అనేది తగ్గిపోతుంది. మిగిలిన వచ్చే సమ్మర్కి మళ్ళీ ప్లాన్ చేస్తున్నాం. అందుకే 7 బ్రిడ్జిలు కడతారని మాట ఇచ్చాం ఈ పాలనలో. ఇప్పుడు 2 ఆల్రెడీ నిర్మాణం పూర్తి చేసుకుంటున్నాయి. మిగిలిన 5 వచ్చే సంవత్సరానికి మళ్ళీ ప్లాన్ చేసుకుంటాం. అలాగే అమలాపురాన్ని కాకినాడ, రాజమండ్రి స్థాయికి అభివృద్ధి చేసి డాక్టర్ గారి కన్నా కళలు నెరవేరుస్తాను. ఎట్టి పరిస్థితుల్లో కూడా అభివృద్ధి విషయంలో వెనకడేయద్దు. నేను వరుసగా 4 సార్లు పోటీ చేశాను, 2 సార్లు గెలిచాను. దానికి కారణం మీరందరూ నా మీద చూపిన ప్రేమ, అభిమానం అని తెలియజేసుకుంటూ ఎప్పటికీ మీ ఆనందరావుగా, మీ ఎమ్మెల్యేగా, అభివృద్ధి ఎమ్మెల్యేగానే మీరు గర్వంగా చెప్పుకునేలాగా నేను పరిపాలన చేస్తానని మీ అందరికీ పేరు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు.